ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఫిబ్రవరి 25 బుధవారం. నేటి లేఖన పఠనం 11వ కీర్తన. నేటి ధ్యాన లేఖనం 11వ కీర్తన 3-4 వచనాలు. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. వ్యాఖ్యానాంశం: యెహోవా నరులను కన్నులారా చూచుచున్నాడు. వ్యాఖ్యానాంశం: యెహోవా నరులను కన్నులారా చూచుచున్నాడు. వ్యాఖ్యానం: ఈ లోకములో క్రమాన్ని, న్యాయాన్ని మరియు శాంతిని కాపాడటానికి దేవుడు నేడు ప్రభుత్వాలు, న్యాయాధిపతులు, పోలీసులు మొదలగు అధికారులను ఉంచాడు. అయితే మహాశ్రమల కాలములో మనుష్యుని భద్రతను కాపాడవలసిన వ్యవస్థలన్నీ, అనగా పునాదులు తొలగించి వేయబడతాయి. అయితే 3వ వచనంలోని పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు అనే ప్రశ్న నీతిమంతులను పరీక్షకు గురిచేస్తుంది. ప్రమాదం నుండి పక్షి తప్పించుకోవడానికి ఎగిరిపోయినట్లుగా వారు పారిపోవాలనే ప్రలోభానికి లొంగిపోతారా? కాదు. వారి విశ్వాసం భూసంబంధమైన ఆశ్రయం మీద లేదా పర్వతం మీద ఆధారపడలేదు. ఎన్నడూ కదిలింపబడని ఆయన మీదనే ఉంది. ఎందుకంటే ఆయన సింహాసనం పరలోకములో ఉంది. స్నేహితులారా, మన విశ్వాసం ఎలా ఉంది? యెహోవా మనము కలిగిన్న వాటన్నిటిని తొలగించి వేస్తే, అనగా మన కుటుంబాలను, స్నేహితులను, ఆరోగ్యాన్ని, భౌతిక వస్తువులను మన నుండి తొలగించి వేస్తే, మనం ఎవరి యందు నమ్మిక ఉంచామో స్పష్టంగా బయటపడదా? క్రైస్తవ పునాది సత్యాల విషయంలో గమనించినట్లయితే నేటి క్రైస్తవ వ్యవస్థలో అవి ఎంతో అస్థిరంగా ఉన్నట్లు మనం ఒప్పుకోవాలి. నీతిమంతులు ఏమి చెయ్యాలి? దైవిక సత్యం యొక్క స్తంభాలపై దాడి చేసి నాశనం చేయాలని కోరుకునే ప్రతి దాని నుండి అతడు తనను తాను ప్రత్యేకపరచుకోవాలి. దేవుని కనుదృష్టి మనుష్యులను పరిశీలించుచున్నది అని 11వ కీర్తన 5వ వచనంలో చదువుతాం. అలాగే 7వ కీర్తన 9వ వచనంలోను, లూకాసు వార్త 7వ అధ్యాయం 39-40 వచనాల్లో, అలాగే 11వ అధ్యాయం 17వ వచనంలో, అలాగే లూకాసు వార్త 22:61లో కూడా చూస్తాం. ఇట్టి తలంపులు దుష్టునికి బాధ కలిగించి భరించలేనివిగా ఉంటాయి. అయితే నీతిమంతులకు వాటిలో ఓదార్పునిచ్చే జ్ఞానం ఉంది. అతని మేలు కోసమే అతడు ఇలా పరిశోధింపబడుచున్నాడు. 139వ కీర్తన 23-24 వచనాలు ఈ సందర్భంలో చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.